లక్కోజు కుమారి బ్లాక్స్ అండి మీ ముందరకు వచ్చేసింది. నేను ఈరోజు ఏంటంటే ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే ఇది పిల్లలకి సంబంధించిన విషయం అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్స్ అంటే పరీక్షలు అవి రాస్తారు కదా, వాళ్ళకి ధైర్యం చెప్పండి. మీరు చక్కగా వాళ్ళని దగ్గరుండి చదివించి చేసి పిల్లలకి ధైర్యం చెప్పండి. ఓ ఇలా రాసుకో అలా రాసుకో అని చెప్పండి. అయితే మీ తల్లిదండ్రులకి నేను ఒక మాట విన్నవిస్తున్నాను. మీ తల్లిదండ్రులందరికీ నేను ఒక మాట విన్నవిస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే మీ బిడ్డలకి మీ ధైర్యాన్ని ఇచ్చుకోండి. కాకపోతే పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి ఈ ర్యాంక్ వచ్చింది అన్న భావన రానియకూడదు. వీళ్ళు సాయశక్తిలో వీళ్ళు రాస్తారు, అంతేగాని మనం బెంబేలు పెట్టకూడదు, వాళ్ళని కంగారు పెట్టకూడదు. తెలుసండి, అవి నీ స్నేహితుడు ఇలా రాశాడు కదా, నీ ఫ్రెండ్ ఎలా రాశాడు, ఆ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ వచ్చింది, అవన్నీ అలాంటి విషయాలు ఏమీ పిల్లల దగ్గర అసలు మాట్లాడొద్దండి. ఎవరు ఎలా రాసుకుంటే ఏముంది, మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకోండి. అంతేగాని ఇంకొకళ్ళ గురించి మీ పిల్లల దగ్గర కించపరిచినట్టు మాట్లాడకూడదు. మీ పిల్లల్ని మీరే కించపరుచుకున్నట్టు అవుతుంది. కాకపోతే మీరు ధైర్యం చెప్పుకోవాలి. పర్వాలేదు నాన్న, ఇదేంటి మళ్ళీ చక్కగా తెచ్చుకుంది కానీ ఏముందా అని మీ పిల్లలకి ధైర్యం చెప్పారనుకోండి, ఎదరికెళ్తారు ఇంకా చక్కగా ఓ అనేసి. మీరు ఇంకా ఆ మాటలు అన్నారనుకోండి, నిరుత్సాహపడిపోతారు పిల్లలు. వాళ్ళకి తెలియదు, పసిపిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. మనం చెప్పుకోవాలి ధైర్యాన్ని, అంతేకానండి మీరు కంగారు పెట్టేసి పిల్లల్ని ఇచ్చేయకండి. ఏమో రేపొద్దున వాళ్ళే మంచి చదవర్లు అయిపోతారు. తెలుసండి, అది మనలోనే ఉంది. మన బిడ్డలు ఆ భవిష్యత్తులోకి వస్తానే మనం ప్రోత్సాహం ఇవ్వాలన్నమాట. అది మనలోనే ఉంది. మనల్ని బట్టే పిల్లలు కూడా మంచి ఒక్కో మెట్టు చక్కగా ఎక్కుతారు, మంచి అభివృద్ధిలోకి వస్తారు. అంతేగాని వాళ్ళు నిరుత్సాహపరచుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి విన్నవించుకునేది నేను ఇదే, వాళ్ళని అధైర్యపరచుకోండి. చక్కగా మీరు ధైర్యం చెప్పండి మీ బిడ్డలకి. వాళ్ళకి అది వచ్చింది ఇది వచ్చింది అలాంటివన్నీ నిరుత్సాహపరకోకుండా, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరు ఏమీ చెప్పలేం కదండి. అలా టైం రావాలి, దేనికైనా ఒక టైం అనేది రావాలి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. రేపు ఇలాంటి వాళ్ళే రేపటి పౌరులు అవుతారు. తెలుసండి, ఇలాంటి వాళ్ళే మంచి పౌరులు అవుతారు. అంతేగాని నిరుత్సాహపరచకండి. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాగా అలాగా అనేసి తల్లిదండ్రులు ఏంటి మంచి సహకరిస్తే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. తెలుసండి, నేను కోరుకునేది అదే. మీ బిడ్డల్ని అస్సలు ఐధైర్యం పడనీయకోకుండా, అది మీ చేతుల్లోనే ఉంది. అది పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేసి మంచి భవిష్యత్తు ఇచ్చుకోండి పిల్లలకి. ఇది ఇలా అయింది కదా, ఇంకోటి రాయి చక్కగా, ఇంకోటి చేసుకో, నీకే మంచి భవిష్యత్తు ఉంటుంది ఎదరా అని ఎంకరేజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మంచి ఉత్సాహంగా చదవాలనిపిస్తుంది, రాయాలనిపిస్తుంది, చక్కగా ఇదవుతుంది. ఓకే, మంచి ప్రోత్సాహం ఇవ్వండి మీ బిడ్డలకి. నిరుత్సాహపరచొద్దు. వాళ్ళు ఎలాగ వచ్చారు వీళ్ళు ఎలా చదువుకున్నారన్న మాట పిల్లల దగ్గర మట్టికి అలాంటి మాటలు అనొద్దండి, దయించి. ఓకే, మీ బిడ్డల్ని మీరే గౌరవించుకోవాలి. తెలుసండి, వాళ్ళని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలి పిల్లల్ని. వీళ్ళే రేపటి పౌరులు అవుతారు కదా, మంచి అభివృద్ధిలోకి వచ్చేస్తారు పిల్లలు. ఇలాంటి పిల్లలే మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఏదైనా ఒకసారి దెబ్బతింటేనే కదా తర్వాత అయినా ఇలాగా అనేసి మంచి అభివృద్ధిలోకి వచ్చేస్తారు కదా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.